హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ పైకాయిన్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అసలు ఈ పైకాయిన్ అనేది లాంగ్ టర్మ్ లో ఒక ఫ్యూచర్ కాయిన్ అవుతుందా అని చెప్పేసి కామెంట్ చేయండి. పైకాయిన్ గురించి మాట్లాడుకునే ముందు ఈ క్రిప్టో మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పేసి అనుకునే వాళ్ళకి కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఈ విషయాలు అనేవి మీకు ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాలన్నీ పూర్తిగా వినండి. విని నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. మనకి మార్పు అనేది వచ్చిన ఒక చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే, ఒకప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఈ ఇంటర్నెట్ ని కూడా ఎక్కువ మంది నమ్మలేదు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా దీని మీదే ఆధారపడుతుంది. అదే విధంగా ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా ఆర్థిక రంగంలో వచ్చిన ఒక విప్లవంగానే మనం చూడొచ్చు. క్రిప్టో అంటే డబ్బు మాత్రమే కాదు, ఇది మనకున్న ఆర్థిక స్వేచ్ఛకు ఒక చిహ్నం అని చెప్పేసి చూడొచ్చు. ఎందుకంటే బ్యాంకులు లేకుండా, ఎటువంటి మధ్యవర్తులు కూడా లేకుండా మనకున్న డబ్బుని మనమే కంట్రోల్ చేసుకోగలటం అనేది ఈ క్రిప్టోకున్న ఒక శక్తిగా చూడొచ్చు. ఒకప్పుడు మనకు వచ్చిన బిట్ కాయిన్ కూడా ఒక చిన్న చూపే చూశారు. అప్పుడు దానికి ఉన్న ధర మాత్రం కొన్ని రూపాయలు మాత్రమే, చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. కానీ ఓర్పున్న వాళ్ళు, అలాగే నమ్మకం పెట్టుకున్న వాళ్ళు నేడు కొన్ని కోట్ల రూపాయల దారిలో అయితే ఉన్నారు. ఈ క్రిప్టో మనకు నేర్పే పాఠం మాత్రం ఒకటే: ఆలోచన, సమయానికి పెట్టిన విశ్వాసం మాత్రమే మన జీవితాన్ని మార్చగలదు అని ఈ క్రిప్టో నేర్పిస్తుంది. ఈ రోజు చిన్నగా మొదలు పెట్టొచ్చు, కానీ రేపు అన్న రోజున అదే పెద్ద మార్పుకి నాంది కావచ్చు. క్రిప్టోలో పెట్టుబడి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది భవిష్యత్తు మీద మనం పెట్టిన పెట్టుబడి. భయపడిన వాడు వెనకబడతాడు, నమ్మిన వాడు ముందుకెళ్తాడు. గమనించండి, ప్రతి రిస్క్ లో కూడా ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశమే మనల్ని ఒక విజయం వైపు దూసుకెళ్లేలా చేస్తుంది. క్రిప్టో అంటే ఒక ట్రేడింగ్ మాత్రమే కాదు, ఒక డిజిటల్ రెవల్యూషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నువ్వు దానిలో భాగం అవుతావా, లేక చూస్తూనే ఉండిపోతావా? నువ్వే ఆలోచించుకో. ఎవరు ఎగతాళి చేసినా వచ్చిన కొత్త ఆలోచనల మీద నమ్మకం అనేది పెట్టుకోవాలి. రిస్క్ తీసుకున్న వాళ్ళు, అలాగే ఓర్పుతో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రోజు విజయవంతులుగా ఉన్నారు. అలాగే ఈ రోజు మనం గమనిస్తూనే ఉన్నాం, ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు ఎగ్జాంపుల్ గాని చూసుకుంటే టెస్లా, మైక్రోసాఫ్ట్, పేపాల్, ఇటువంటి కంపెనీలు క్రిప్టోని అంగీకరిస్తున్నాయి. అంతెందుకు, ఎల్ సాల్వడార్ లాంటి దేశాలు బిట్ కాయిన్ ని వాళ్ళ అధికారిక కరెన్సీగా చేసుకున్నాయి. ఇప్పుడు లక్షలాది మంది ఇన్వెస్టర్లు, అలాగే చాలా మంది యువత ఈ క్రిప్టో మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇది కేవలం మనం ఒక ట్రెండ్ గా మాత్రమే చూడకూడదు, ఒక డిజిటల్ రంగంలో వచ్చిన ఫైనాన్షియల్ రెవల్యూషన్ అని చెప్పేసి అనుకోవాలి. మన విజయానికి ముఖ్యంగా రెండే అడ్డంకులు ఉంటాయి. అవి: ఒకటి భయం, రెండు సందేహం. రిస్క్ లేకుండా ఎవరు కూడా పెద్ద విజయాలు సాధించలేరు, అలాగే ఓర్పు లేకుండా ఎవరు సంపదను కూడా సృష్టించుకోలేరు. అందుకే ఇప్పుడే సరైన సమయం. ముందు నిన్ను నువ్వు నమ్ముకొని ముందడుగు వేయి. ఎందుకంటే ఫ్యూచర్ అనేది పూర్తిగా డిజిటల్ అసెట్స్ మీదే ఆధారపడి ఉండబోతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే, రానున్న కాలంలో క్రిప్టో అనేది సర్వసాధారణంగా మారబోతుంది. ఈ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం రేపు నీ కుటుంబానికి ఒక కొత్త భవిష్యత్తునైతే అందించబోతుంది. అందుకే గుర్తుంచుకోండి, ప్రతి అవకాశాన్ని గమనించిన వాడు విజేతగా మిగులుతాడు. అవకాశాన్ని వదిలేసుకున్న వాళ్ళు కేవలం చూసే వాళ్ళగానే మిగిలిపోతారు. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇక మనం పై నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ పై నెట్వర్క్ లో వేల్స్ అనే వాళ్ళు ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. టెక్నికల్ గా ఉన్న చార్ట్స్ కూడా బుల్లిష్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి. అయితే నిజంగా ఈ పైకాయిన్ యొక్క నెక్స్ట్ మూవ్ అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో పై నెట్వర్క్ అనేది సుమారుగా 3% వరకు గ్రోత్ అయితే చూపించింది. ఇప్పుడు ప్రస్తుతం $0.40 పైన అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా గత శుక్రవారం బులిష్ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అవడంతో ఈ కాయిన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ కి కొత్త ఆశలైతే గురించాయని చెప్పుకోవచ్చు. పెద్ద వ్యాలెట్ హోల్డర్స్ అంటే వేల్స్ పెద్ద మొత్తంలో ఈ పై కాయిన్స్ అయితే కొనుగోలు చేస్తున్నారు. పై స్కాన్ డేటా ప్రకారం గత 24 గంటల్లో టాప్ 5 లో ఉన్న పెద్ద ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే, ఆ 5 ట్రాన్సాక్షన్స్ లో 4 ట్రాన్సాక్షన్స్ అనేవి వేరుగా ఉంటే, ఒక వేలు మాత్రమే 2.25 మిలియన్ పై టోకెన్స్ అయితే బై చేయడం జరిగింది. దాని విలువ $9,01,500. అంటే దీన్ని బట్టి వేల్స్ కి ఈ పై కాయిన్ మీద ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పై నెట్వర్క్ అనేది రిపీటింగ్ ఆడమ్ అండ్ ఈవ్ ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది సాధారణంగా మార్కెట్ లో ట్రెండ్ రివర్సల్ కి ఒక సంకేతంగా భావిస్తారు. ప్రస్తుతం పై సపోర్ట్ లెవెల్ అనేది $0.38 వద్ద అయితే ఉంది. $0.40 వద్ద స్టెబుల్ గా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది. ఈ పై కాయిన్ యొక్క RSI అనేది 58 దగ్గర అయితే ఉండటం జరిగింది. అంటే బయింగ్ ప్రెజర్ అనేది కొంచెం కూల్ గా అయితే ఉండటం జరిగింది. అంటే దీన్ని బట్టి గ్రోత్ కి ఇంకా సమయం పట్టే అవకాశం అయితే ఉంది. MACD చార్ట్ మాత్రం చాలా ఫ్లాట్ గా ఉంది. అంటే షార్ట్ టర్మ్ లో కొంత మిక్స్డ్ సిగ్నల్స్ అయితే చూపిస్తున్నాయి. అంటే
టెక్నికల్ గా 2 సినారియోస్ అయితే మనం చూసుకోవచ్చు. $0.42 అయితే క్రాస్ చేస్తే 0.47 వరకు అయితే వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ 0.40 సపోర్ట్ లెవెల్ ని కిందకి బ్రేక్ చేస్తే 0.38 వరకు అయితే కిందకి రావచ్చు. దీనివల్ల షార్ట్ టర్మ్ లో కొంచెం కేర్ఫుల్ గా అయితే ఉండాలి. కానీ లాంగ్ టర్మ్ లో ఈ వేల్స్ యొక్క ఎంట్రీ అనేది ఈ పై నెట్వర్క్ కి ఒక మంచి స్ట్రెంగ్త్ అయితే ఇస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ పై నెట్వర్క్ అనేది ఇప్పుడు ఒక క్రిటికల్ స్టేజ్ లో అయితే ఉంది. వేల్స్ కొనుగోలు చేయడం అనేది ఒక పాజిటివ్ సిగ్నలే, కానీ చూపిస్తున్న చార్ట్స్ మాత్రం మిక్స్డ్ గా ఉన్నాయి. రానున్న కొన్ని రోజుల్లో ఈ పై కాయిన్ యొక్క డైరెక్షన్ అనేది క్లియర్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది. మనలాంటి మైనింగ్ చేసుకునే వాళ్ళకి లేదా ఎవరైతే ఎక్కువ కాలం హోల్డ్ చేద్దామని చెప్పేసి హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అప్డేట్స్ ని జాగ్రత్తగా తరోగా ఫాలో అవ్వాలి. ఆ అప్డేట్స్ ని ఉద్దేశించి జాగ్రత్తగా నిర్ణయాలని కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే షార్ట్ టర్మ్ లో నష్టపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాము అనుకునే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు అయితే తీసుకోండి. అలాగే ఈ కాయిన్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ కాయిన్ గురించి ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.